వెల్కమ్ టు ఫోకస్. చైనా యుద్ధోన్మాదం ప్రపంచ దేశాల మధ్య సమిష్టితత్వాన్ని పెంచుతోంది. ఇప్పటికే భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోన్న డ్రాగన్ కంట్రీ తీరుకు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా దుందుడుకు పనులకు చెక్ పెట్టేందుకు ఏకంగా క్వాడ్ మీటింగ్కు సన్నాహమయ్యాయి. మరదేంటో, అందులో ఏ ఏ దేశాలున్నాయో, వాటి అంతిమ లక్ష్యమేమిటో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్ముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఆ 4 దేశాలు వ్యూహరచన చేస్తున్నాయి. డ్రాగన్ ప్రణాళికలకు చెక్ పెట్టేలా పరస్పర సైన్య సహకారాలకు ఉద్దేశించిన క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గురించి చర్చించడం కోసం త్వరలోనే ఈ దేశాలు సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో 2+2 చర్చలకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగి, ఆస్ట్రేలియా ఫారెన్ మినిస్టర్ మారిస్ పైన్ తదితరులు భేటీ అయి తాజాగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి సుస్థిరతకై ప్రణాళికలతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. ఇప్పటికీ ఈ సమావేశానికి సంబంధించిన వేదిక తేదీని ఖరారు చేయాల్సి ఉండగా, జపాన్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాస్త ఆలస్యం జరిగింది. 2+2 చర్చల్లో భాగంగా అమెరికా, భారత రక్షణ మంత్రులు కూడా న్యూఢిల్లీలో సమావేశమై తాజా పరిస్థితుల గురించి చర్చించనున్నారు. క్వాడ్ ప్రత్యేకంగా ఏ దేశాన్ని టార్గెట్ చేయనిప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ దుందుడుకు చర్యలు, ఇండో పసిఫిక్ దక్షిణ చైనా సముద్ర జలాల్లో డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మలబార్ తీరంలో 4 దేశాలు మరోసారి నావికాదళ విన్యాసాలు నిర్వహించే అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండో పసిఫిక్ జలాల్లో కృత్రిమ నిర్మాణాలు చేపట్టకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి పరస్పరం సమాచారం అందజేసుకునే ఉద్దేశంతో రూపొందిన క్వాడ్ చర్చల్లో భాగంగా జియోస్పేషియల్ డేటాతో పాటు పెండింగ్లో ఉన్న పలు ప్రాథమిక ఒప్పందాల గురించి భారత్, అమెరికా మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అత్యున్నత స్థాయి మిలిటరీ హార్డ్వేర్ పరికరాలు, ఆర్మ్డ్ డ్రోన్స్ భారత్కు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టే దిశగా భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి పనిచేయనున్నట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ దేశానికి చెక్ పెట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేందుకు భారత్ సిద్ధంగా లేదని, దిగ్గజ దేశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 4 దేశాల మధ్య రక్షణపరమైన సహకారమే కాకుండా మిలిటరీ హార్డ్వేర్ పరికరాలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రపంచ వాణిజ్య రంగంలో కూడా చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నాయి. మొత్తానికి ప్రపంచంలో రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనాకు వ్యతిరేకంగా చాలా దేశాలు తొందరలో ఏకం కానున్నాయి. అసలే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కబలించడానికి చైనానే కారణమని చాలా దేశాలు మండిపడుతున్నాయి. దానికి అదనంగా చైనా వైఖరి కూడా తోడై మండిపోతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికైతే 4 దేశాలు ఏకమయ్యాయి. ముందు ముందు మరిన్ని దేశాలు మన దేశంతో చేతులు కలుపుతాయో చూడాల్సిందే. చైనా చుట్టుముట్టడానికి ఇండో పసిఫిక్ ప్రాంత సహచర దేశాలైన ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలను కలపాలని అమెరికా కోరుకుంటుంది. ఇది చైనాను నియంత్రించేందుకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వంటి కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ 4 దేశాలను ఇతర దేశాలతో కలిపి చైనా సవాలును ఎదుర్కోవడమే అమెరికా లక్ష్యమని పేర్కొంది.
యుఎస్ ఇండియా స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఫోరంలో విగాన్ ఈ విషయం వెల్లడించింది. భారత మాజీ అమెరికా రాయబారి రిచర్డ్ వర్మతో ఆన్లైన్ చర్చల్లో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన నిర్మాణం లేదు. వారికి నాటో లేదా యూరోపియన్ యూనియన్ వంటి బలమైన సంస్థ లేదు. ప్రారంభంలో చాలా దేశాలు నాటోకు సభ్యత్వాన్ని పొందడం కంటే తటస్థంగా ఉండడానికి ఎంచుకున్నాయని చెప్పారు. ఇతర దేశాలు అమెరికా వలె కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కూటమి ఏర్పడుతుందని ఆయన ఎత్తి చెప్పారు. మలబార్ నావికాదళ వ్యాయామంలో ఆస్ట్రేలియా పాల్గొనడం డిఫెన్స్ బ్లాక్ నిర్మించడానికి ఈ దిశలో ఒక అడుగు అని బిగాన్ పేర్కొన్నారు. చతుర్భుజి భద్రతా సంభాషణశాలలో వియత్నాం, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ ఉన్నాయని బిగాన్ చెప్పారు. ప్రస్తుతం ఇందులో భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఉన్నాయని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కొనసాగించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టే పనిలో అమెరికా నిమగ్నమైంది. ఈ ప్రాంతంలో బలోపేతమయ్యే చర్యల్లో భాగంగా రక్షణ సహకారం కోసం మాల్దీవులతో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఒక ఫ్రేమ్వర్క్ పై అమెరికా సంతకం చేసింది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఎదిగేందుకు అమెరికా పావులు కదుపుతోంది. చైనా అభివృద్ధిని ఎదుర్కోవడానికి ఇండో పసిఫిక్ లో పొత్తులను బలోపేతం చేయడానికి అమెరికా కసరత్తు చేస్తుంది. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి మద్దతుగా సహకారాన్ని మరింతగా పెంచే ఇరు దేశాల ఉద్దేశాన్ని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని యుఎస్ తెలిపింది. ఇండో పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి భద్రతలు ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడున్నాయని మాల్దీవులు పేర్కొంది. ప్రత్యక్షంగా మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, మరోవైపు అమెరికా, పొరుగునే ఉన్న జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడా ఏదో విధమైన జగడాలకు దిగుతోంది. అవసరం లేకపోయినా ఆ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఏదో రూపంలో గొడవలకు రెచ్చగొడుతోంది. దాంతో ఒళ్లు మండిపోయిన ఆ దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని డిసైడ్ అయ్యాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కీలక నేతలు భారత్లో సమావేశమివ్వాలని నిర్ణయించాయి. సెంట్రల్ ఇండో పసిఫిక్ లో భారతీయ పసిఫిక్ మహాసముద్రాలను కలిపే అనేక సముద్రాలు జలసంధి ఉన్నాయి. వనరులు సమృద్ధిగా ఉన్న ఇండో పసిఫిక్ ప్రాంతంపై చైనా తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో భారతదేశం యొక్క విస్తృత పాత్ర కోసం అమెరికా కూడా యత్నిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి చైనా దృష్టి సారించింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక గ్వార్డర్ నౌకాశ్రయాన్ని చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంలో, తూర్పు చైనా సముద్రంలో జపాన్తో తీవ్రంగా పోటీ పడుతున్న ప్రాదేశిక వివాదాలలో చైనా నిమగ్నమై ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఖనిజాలు, చమురు, ఇతర సహజ వనరులు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. బీజింగ్ దాదాపు దక్షిణ చైనా సముద్రం తమదని పేర్కొంటుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, తైవాన్ దేశాలు కూడా జలమార్గంలో అతివ్యాప్తి చెందుతున్నాయి. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై ఆధిపత్యం సాధించే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో సంబంధాల నేపథ్యంలో యుద్ధం తప్పదంటూ చైనా హెచ్చరికలపై తైవాన్ ఘాటుగా స్పందించింది. 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గు చూపినప్పటికీ డ్రాగన్ ఆ దేశాన్ని ఇంకా తమ భూభాగంగానే ప్రకటించుకుంటోంది. అయితే 2016లో త్సాయియింగ్ వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డ్రాగన్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమె అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అధికారికంగా తైవాన్తో ఎటువంటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ కఠిన సమయాల్లో ఆ దేశానికి అమెరికా అండగా నిలబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త, విదేశాంగ శాఖ కీలక అధికారి
కీత్ క్రచ్ తైవాన్లో పర్యటించారు. తైవాన్, అమెరికా ఇలాగే కలిసి పనిచేస్తూ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, సుస్థిరతకై చర్యలు తీసుకుంటూ ఉమ్మడిగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నారని తైవాన్ అధ్యక్షురాలు చాయ్ ఇంగ్ వెన్ పేర్కొన్నారు. తైవాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైందని, యుఎస్తో ఆర్థికపరమైన ఇతరత్ర సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టనుందని తెలిపారు. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై స్పందించిన డ్రాగన్ దేశం అధికార మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ నాయకురాలు చాయ్ ఇంగ్ వెన్ అమెరికాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ బూనడం నిప్పుతో చెలగాటం వంటిదేనని పేర్కొంది. తైవాన్ యాంటీ సెసెషన్ లా ఆఫ్ చైనాను ఉల్లంఘించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే యుద్ధం మొదలవడం ఖాయమని, అదే జరిగితే చాంగి తుడిచిపెట్టుకుపోతుందని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇందుకు బదులుగా తైవాన్ సైతం ధీటుగా సమాధానమిచ్చి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టం అమలు, దక్షిణ చైనా సముద్రం, ఇండో పెసిఫిక్ సముద్ర జలాల్లో దుందుడుకు చర్యలు తదితర అంశాల నేపథ్యంలో చైనా, అమెరికాల మధ్య దౌత్య, వాణిజ్యపరమైన యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక తైవాన్ను ప్రత్యేక దేశంగా పరిగణించవద్దంటూ డ్రాగన్ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరడంతో సానుకూలంగా స్పందించడమే గాక తైవాన్ను ఆరోగ్య అసెంబ్లీ సమావేశానికి ఆహ్వానించకుండా WHO వ్యవహరించిన తీరుపై కూడా అమెరికా భగ్గుమంది తైవాన్కు మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త తైవాన్లో పర్యటించడం చైనాకు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక గతంలో చెక్ సెనేట్ అధ్యక్షుడు మిలోస్ వెస్ట్రిల్ తైవాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా చైనా ఇలాగే స్పందించడంతో తైవాన్తో పాటు యూరప్ దేశాలు కూడా డ్రాగన్ తీరును తప్పుపట్టాయి. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్తో కొనసాగుతున్న ఉద్రిక్త మధ్య అమెరికా దాడికి చైనా భయపడడం ప్రారంభించింది. అయితే ఎన్నికల్లో విజయం సాధించడానికి ట్రంప్ క్షిపణి దాడి చేయగలరని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా సైన్యం PLAను గట్టిగా సమర్థిస్తుందని, యుద్ధాన్ని ప్రారంభించిన వారికి తగిన సమాధానమిస్తుందని తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రంలోని చైనా ద్వీపాలపై MQ-9 రీపర్ డ్రోన్తో క్షిపణి దాడిని పునరావృతం చేయగలదని పేర్కొంది. ఇది జరిగితే చైనా ఆర్మీ PLA తప్పనిసరిగా బలమైన ఎదురుదాడిని చేస్తుందని తెలిపింది. తైవాన్లో విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా తైవాన్లో ఏర్పాటు, అనుకూల దళాలకు వ్యతిరేకంగా తైవాన్ జలసంధిలో విస్తృతమైన విన్యాసాల మధ్య సైన్యాన్ని పెంచాలని సూచించినట్లు గ్లోబల్ టైమ్స్ విశ్లేషకులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా దళాలను పంపిస్తే అది చైనా, అమెరికా మధ్య ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, ఇటువంటి పిచ్చి సూచన తైవాన్కు మంచిది కాదని తేల్చి చెప్పింది. అయితే 1979 తైవాన్ రిలేషన్ యాక్ట్ ప్రకారం తైవాన్కు సహాయం చేయడానికి అమెరికా చట్టబద్ధంగా కట్టుబడింది. దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పెసిఫిక్లో చైనా ఆధిపత్యం ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై చర్చిస్తారు. క్వాడ్ ఏర్పాటుకు అమెరికా దూకుడు వైఖరి చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా చైనాను దెబ్బకొట్టేందుకు క్వాడ్ బృందాన్ని ట్రంప్ ఏర్పాటు చేసి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ వ్యూహం భారత్ కేంద్రంగా తయారైంది. హిందూ మహాసముద్రంలో భారత్ తిరుగులేని శక్తి కావడంతో మిగిలిన దేశాలు భారత్తో కలిసి చైనా పీచమణిచేందుకు సిద్ధమయ్యాయి. జపాన్ కొత్త ప్రధాని యోషిహిడే సుగా కూడా ఈ క్వాడ్ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జపాన్ భారత్ సత్సంబంధాలతో ముందుకెళ్తుండడం, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి రావడం చైనాకు మింగుడుపడని వ్యవహారంగా మారింది. చైనా దురుసు ప్రవర్తనతో ఇప్పటికే పలు దేశాలతో వైరం పెట్టుకుంది. జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో ఆ దేశాలను ఏకతాటిపైకి తెచ్చి చైనాను కట్టడి చేసే వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. ఈ క్రమంలోనే 4 దేశాలతో చతుర్భుజ కూటమిని భారత్ ఏర్పాటు చేయదలిచింది.
ఈ క్రమంలోనే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు వచ్చే నెల జపాన్లోని టోక్యోలో భేటీకి నిర్ణయించారు. తమ 4 దేశాల సంయుక్త సమస్యలపై చర్చిస్తారు. ఈ భేటీకి భారత విదేశాంగ మంత్రి నేరుగా హాజరు కానున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి జపాన్ ఆతిథ్యం ఇవ్వబోయే మొట్టమొదటి ముఖాముఖి మంత్రివర్గ సమావేశాల్లో చైనా చర్యలు వంటి వారి సాధారణ ప్రాంతీయ ఆందోళనలను చర్చించడానికి యుఎస్ అక్టోబర్ 6న చర్చల కోసం యుఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పెన్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ సమావేశమవుతారని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటేగి తెలిపారు. ప్రాంతీయ పరిస్థితులపై ఒకే విధమైన ఆందోళనలను పంచుకునే 4 విదేశాంగ మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తిగతంగా పంచుకోవడం చాలా సమయానుకూలంగా ఉందని మొటేగి చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు నూతన సాంకేతికత కోసం 4 దేశాలు కలిసి పనిచేయనున్నాయని, తమ విధానాలు నచ్చితే ఏ దేశమైనా తమతో కలిసి పనిచేయవచ్చని దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. చైనాను అన్ని విధాలుగా నిర్వహించేందుకు ఈ దేశాలు సమిష్టి కృషి చేయనున్నాయి. చైనాను ప్రతి విషయంలోనూ తిప్పికొట్టడమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. చైనాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన చతుర్భుజి కమిటీని బలోపేతం చేసే అంశంపైన చర్చలు జరుగుతున్నాయి. సైనిక బలప్రయోగంతో వాస్తవాధీన రేఖల వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అమెరికా సెనెట్ ఖండించింది. చైనా చర్య అంతర్జాతీయ భద్రత, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. భారత్ పెసిఫిక్ ప్రాంతంలో శాంతిని పెంపొందించడానికి చతుర్భుజ కూటమి వంటి బహుళపక్ష భాగస్వామ్య వేదికలకు మద్దతు పలికింది. భారత్, అమెరికాల మధ్య రక్షణ, ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలను ఇతర దేశాలతో కలిపి చైనా సవాలును ఎదుర్కోవడమే అమెరికా లక్ష్యమని అమెరికా ఉప విదేశాంగ శాఖ మంత్రి స్టీఫెన్ బిగాన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం కొనసాగుతుంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్ ఆ సాగరంలో మెజారిటీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2009 నుంచి డ్రాగన్ ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులను పెంచింది, కృత్రిమ దీవులను నిర్మించింది. కాగా ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన వార్షిప్లను మోహరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ యుఎస్, ఇండియాలో కలిసి నావికాదళ విన్యాసాలను సైతం ప్రారంభించాయి. భారత వార్షిప్ అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో మోహరించింది. తన సైనిక అవసరాలను కూడా చైనా అక్కడి నుంచి తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు కూడా సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధ నౌక అమెరికన్ వార్షిప్స్ తో రెగ్యులర్ కాంటాక్ట్ ను సాగించింది. ఇతర దేశాల నుంచి కూడా భారత యుద్ధ నౌకకు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సాగర జలాల్లో పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహరచన చేస్తోంది. మలాకా జలసంధి నుంచి హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చైనా యుద్ధ నౌకల రాకపోకలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, సెన్సార్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఆ 4 దేశాలు వ్యూహరచన చేస్తున్నాయి. డ్రాగన్ ప్రణాళికలకు చెక్ పెట్టేలా పరస్పర సైన్య సహకారాలను ఉద్దేశించిన క్వాడ్ పై చర్చకు త్వరలోనే ఆ 4 దేశాలు సమావేశం కానున్నాయి. అదే జరిగితే దుందుడుకు చర్యలకు దిగుతోన్న డ్రాగన్ కంట్రీకి నలువైపుల నుంచి చెక్ పెట్టలేనని విశ్లేషకులు అంటున్నారు.